సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జిఆర్ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరుగుతోంది. బర్త్డే వేడుకల పేరుతో అక్కడ రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేసి చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. బడాబాబులకు కుటుంబాలకు చెందిన వాళ్ళు ఈ రేవ్ పార్టీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బర్త్డే పార్టీ ముసుగులో రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులు ఈ రేవ్ పార్టీలో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఒకసారి ఈ రేవ్ పార్టీలో నటి హేమ కూడా ఉన్నారు అంటూ కర్ణాటక మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ రేవ్ పార్టీకి నేను వెళ్ళలేదు, ఆ రేవ్ పార్టీకి నాకు సంబంధం లేదు, నేను హైదరాబాద్లో ఉన్నాను అంటూ నటి హేమ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఒకసారి నటి హేమ ఏం మాట్లాడారో చూద్దాం. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. అదే నేను ఇప్పుడే నటి హేమ హైదరాబాద్లోనే ఉన్నాను, ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను, చిల్ అవుతున్నాను, రేవ్ పార్టీకి నాకు సంబంధం లేదు, ఆ వార్తలు నమ్మొద్దు అంటే ఒక వీడియోను రిలీజ్ చేశారు. కానీ కర్ణాటకలో జరిగిన, బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ నాయకులు, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు, కొంతమంది బడాబాబులు అంతా ఉన్నారు అనే వార్తలు గుప్పమంటూ ఉన్నాయి. ఇప్పటికే కాకాని పేరుతో ఒక కారు కూడా అక్కడ ఉండటంతో కొంత సంచలనం రేపింది. అయితే ఆ కారు నాది కాదు అని కాకాని గోవర్ధన్ కూడా వివరణ ఇచ్చుకున్నారు. రేవ్ పార్టీలో కొంతమందిని అరెస్ట్ చేసి అక్కడ నుంచి పోలీసులు తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసినప్పుడు రాజకీయ సినీ రంగానికి చెందిన ప్రముఖులు అందులో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. నటి హేమ మాత్రం నేను హైదరాబాద్లోనే ఉన్నాను అంటూ వివరణ ఇచ్చుకున్నారు. మరికొంతమంది సినీ ప్రముఖులు ఈ రేవ్ పార్టీకి హాజరైనట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్తో మాట్లాడదాం. లోకేష్, ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు రేవ్ పార్టీలో ఉన్నారు అనే వార్తలు కలకలం రేపుతున్నాయి. హేమ ఒక వీడియోని రిలీజ్ చేశారు, నేను కాదు అని. కాకాని గోవర్ధన్ కూడా చెప్పారు, కారు నాది కాదు అంటూ. కానీ మరికొంతమంది రాజకీయ సినీ ప్రముఖుల బంధువులు ఈ రేవ్ పార్టీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కర్ణాటక నుంచి ఎటువంటి సమాచారం వస్తోంది? మీరు అన్నట్టుగానే ఏదైతే ఇటు బెంగళూరులోని నిన్న అర్ధరాత్రి వరకు కూడా, అంటే వేకుజాం వరకు జరిగినటువంటి రేవ్ పార్టీ పూర్తిగా కూడా సిసిబి పోలీసులు ఒక్కసారిగా నార్కోటిక్ ఆఫీసర్లు ఒక్కసారిగా దాడి నిర్వహించినటువంటి నేపథ్యంలోనే ప్రముఖుల పేర్లు నిజంగానే బయటికి వెల్లడవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ విషయాన్ని అక్కడ కూడా అధికారులు అయితే మాత్రం స్పష్టంగా కూడా మీడియా ముఖంగా కూడా చెప్పడానికి సిద్ధంగా లేరని చెప్పొచ్చు. ఏదైతే బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ లో నిన్న సాయంత్రం నుంచి కూడా ప్రారంభమైనటువంటి పార్టీ సంబంధించి ఏదైతే జిఆర్ ఫామ్ హౌస్ గా తెలుస్తుంది, గోపాలరెడ్డి అనేటువంటి ఓ వ్యక్తి చెందినటువంటి ఈ ఫామ్ హౌస్ లో హైదరాబాద్ కి చెందినటువంటి వాసు అనేటువంటి వ్యక్తి ఈ పార్టీ నిర్వహించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. అయితే దీంట్లో మీరు అన్నట్టుగా సినీ రాజకీయ ప్రముఖులు ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి, అదేవిధంగా కర్ణాటకకు సంబంధించినటువంటి బడాబాబులు, పారిశ్రామికవేత్తలందరూ కూడా పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 100 మందికి పైగా కూడా ఈ పార్టీలో పాల్గొనడం, డ్రగ్స్, అదేవిధంగా కొకైన్ వంటి వగైరా పదార్థాలను తీసుకున్నట్లుగా కూడా చాలా స్పష్టమవుతుంది. వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు నార్కోటిక్స్ అధికారులు. అదేవిధంగా ఇంకా ఎక్కడన్నా దాచిపెట్టినటువంటి ఈ డ్రగ్స్ కానీ లేదా కార్లలో దాదాపు చాలా లగ్జరియస్ కార్సే, అంటే ఇటు ఆడి, అదేవిధంగా బెంజ్, అదేవిధంగా జాగ్వార్ ఇలాంటి కార్లన్నీ కూడా లగ్జరీ కార్లే అక్కడ ఆ పార్కింగ్ లో కనపడినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రాకు సంబంధించి ప్రముఖ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్లు అయితే మాత్రం అనూహ్యంగా వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు పోలీసులు ఇప్పటికే నార్కోటిక్ అధికారులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళని అప్పగించినటువంటి నేపథ్యంలోనే డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళ లిస్ట్ ని అనౌన్స్ చేసేంత వరకు కూడా ఆ పార్టీలో
ప్రధానంగా అక్కడ ఎవరు పాల్గొన్నారు అనేది మాత్రం స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే స్థానికంగా ఉండేటువంటి ఆ ఫామ్ హౌస్ పక్కన ఉండేటువంటి కాలనీకి సంబంధించినటువంటి వాసులు కావచ్చు, లేదా కార్లలో వాళ్ళ ఫామ్ హౌస్ కు వెళ్లేటువంటి సమయంలో కావచ్చు, విమానాశ్రయం వద్ద అంటే వీళ్ళందరూ దాదాపు బెంగళూరు విమానాశ్రయం చేరుకొని ఇటు తెలంగాణ హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇటు అదేవిధంగా వైజాగ్ నుంచి కూడా ప్రత్యేకంగా ఈ పార్టీ కోసమే అని చెప్పి కూడా వాళ్ళు విమానాల ద్వారా బెంగళూరు ఎయిర్పోర్ట్ చేరుకొని అట్నుంచి అటు ఫామ్ హౌస్ కు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి బెంగళూరు ఎయిర్పోర్ట్ వద్ద ఈ సినీ ప్రముఖులను చూసినటువంటి వ్యక్తులు ఆ ఫామ్ హౌస్ లో ఉంటారేమో అనేటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఎవరు బెంగళూరు ట్రావెల్ చేశారు సినీ రాజకీయ ప్రముఖుల్లో, ఎవరు ఈ దిశగా ప్రయాణం చేశారు ఎలక్ట్రానిక్ సిటీ మీదుగా అంటే ఆ విషయాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఆ పార్టీలో నార్కోటిక్ అధికారులు వెళ్లేటువంటి సమయానికి పట్టుబడినటువంటి వ్యక్తులే కాకుండా అంతకు ముందే పార్టీకి హాజరయ్యి వెనుతిరిగినటువంటి వ్యక్తులను కావచ్చు, ఫామ్ హౌస్ దూరంగా ఉండేటువంటి సీసీటీవీ ఫుటేజ్లు అన్నింటినీ కూడా అధికారులు అయితే మాత్రం ఆరా తీస్తున్నారు. మొత్తం మీద దాదాపు 100 మందికి పైగా పట్టుబడినటువంటి నేపథ్యంలో వాళ్ళందరిపైన కేసులు కూడా నమోదు చేస్తూ ఇటు డ్రగ్స్ నార్కోటిక్స్ అధికారులు కూడా పూర్తిగా కూడా సాక్ష్యాధారాలతో పట్టుకున్నటువంటి కేసు కనుక డాగ్ స్క్వాడ్ ను కూడా అక్కడ తీసుకెళ్లడము, వాటిని కూడా పరిశీలన చేయించడం. కాబట్టి ఖచ్చితంగా వీరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మీడియాకి లిస్టు వెల్లడించేటువంటి అవకాశాలు, పేర్లను వెల్లడించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోహిత్. రైట్ లోకేష్, బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో కొంతమంది తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు అనే వార్తలు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. బెంగళూరులో బర్త్డే వేడుకల పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారు. రేవ్ పార్టీ నిర్వహణ గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆ పార్టీపై దాడి చేశారు. ప్రముఖుల్ని చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రముఖులు వాళ్ళ పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక దశలో నటి హేమ కూడా ఈ రేవ్ పార్టీలో ఉన్నారు అనే వార్తలు వచ్చాయి. కానీ హేమ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ పార్టీకి నాకు ఎటువంటి